స్మోకింగ్ కాసెస్ క్యాన్సర్, స్మోకింగ్ కిల్స్. ఇప్పుడే అందిన తాజా వార్త. హైదరాబాద్ శివారు ప్రాంతాల్లో దోపిడి దొంగలు రెచ్చిపోతున్నారు. తాజాగా కే ర్యాంప్ అనే బ్యాంక్ లో కొంతమంది యువకులు దొంగతనానికి పాల్పడ్డారు. ఘటనా స్థలాన్ని అధికారులు పరిశీలిస్తున్నారు. నిందితుల కోసం పోలీసులు గాలింపులు చేపడుతున్నారు. థ్యాంక్స్ అన్న, దేవుళ్ళలాగా వచ్చి కాపాడుతూ మమ్మల్ని. ఏం కాపాడ్డామరా? నాకు తెలిసి మన గురించి పోలీసులు ఈ పాటికి ఎత్తుకడం స్టార్ట్ చేసి ఉంటారు. రాయ్ బుర్రుందరా మీకు అసలు? దొంగతనానికి వెళ్తూ సొంత బండి తెచ్చుకోరు. నేను బండి తెక్కపోయింటే ఏమైంది మీ బతుకు? ఏమవుతుండే? పరిగెత్తనికి చూస్తుండే, లేకపోతే దొరికిపోయి మొగ్గ కూసిపోతుండే. యో, నువ్వు మాట వరుస కూడా అట్లా అనొద్దు. తలుచుకుంటా అంటే ఒంటికి వస్తుంది. నేను పోయి కొంచెం పోసుకొని వస్తా. కొద్దిగా పోయిరా, మిగతా కొద్దిగా పోలీసు వచ్చి పోయిస్తాడు. రేయ్, ఈ టైంలో ఒంటేలేంద్రా? రేయ్, మీరు బ్యాంక్ దొంగతనం చేసి బయట వండికి వచ్చిరా, లేకపోతే అరకు ట్రిప్కి వచ్చిరారా? మీ అమ్మ వీడేమో సిగరెట్ అంటాడు, వీడు ఒంటేలు అంటాడు, నువ్వు లేచి తింటావు. ఏం మనుషులురా మీరు? ఎలాగో దొరికేదే కదా, ఈ కొద్దిసేపు ఎంజాయ్ చేద్దాం. పోయేదేముంది? ఛీ! ఒక్క నిమిషం, అసలు దీని గురించి ఎవరు నాకు సరిగ్గా చెప్పలేదు. మీలో ఇంతకెంతుంది బ్యాగ్లో? 6 లక్షలు. 5 లక్షలా? 50,000. అదేంది 6 కదరా? 6 సమయ. కాకపోతే వచ్చేటప్పుడు వినాయక నుండి 50,000 వేసి వస్తే. వీళ్ళు అన్నసీలు ఎవరు తెచ్చిర్రా? ఎవరు తేలే, నేనే వస్తే. ఎలాగో 6 లక్షలు కూడా అనేది ఉండేది కొద్దిసేపే, ఎందుక టెన్షన్? రేయ్, నువ్వు ఎలాగో మళ్ళీ మూసేస్తారు కొద్దిసేపట్లో. రాయ్ నోరు మూయండి రా. మనం ఇక్కడ ఎక్కువసేపు ఉండడం అంత మంచిది కాదు. అసలు ముందు ఇందులో ఉన్న డబ్బు ఎవరికెందుకు కావాలో మాట్లాడుకుందాం. నీకెందుకురా? అదే ఊర్లో మా బర్రీ నిండి అదే. హే, కంగ్రాట్స్ బాబాయ్. లేదు తిను. ఏమైందంట? బర్రె అయినిందంట. బర్రా? ఆ రీజన్లకు నాకు వస్తున్నాయి పురుడి నొప్పులు. రేయ్, గదింతే నీకెందుకు రాబాయ్ పైసలు? అది నేను రోజే మా తాత పెద్ద ఆసుపత్రి పాలైనాడు సమ్మె, దానికి కావాలా. హే, వెయిట్. బర్రేనుడికి మీ తాత హాస్పిటల్ పాలవుడికి సంబంధం ఏముంది? ఏదో అట్లా చెప్పినానులేవయ్యా. రేయ్ సలాంరా నీకు. ఇంతకి నీకెందుకు కావాలి? నేను వీడియోలు చూసి కొట్టుకొని అలసిపోయినరా, బ్యాంకాక్ పోదామని. కొట్టుకోవడం అంటే? చాటింగ్ రా, చాటింగ్. ఓ, చాటింగా? నో, మమ్మల్ని క్వశ్చన్లు అడిగే నువ్వేంది ఫోన్లో చూసుకుంటాడవా? ఫోన్ ఫ్లైట్ మోడ్లో పెడుతున్నా. ఇంతకీ నీకెందుకు? కన్స్ట్రక్షన్ పర్పస్. 6 లక్షలలో ఏం కడతావురా? నో, ఎన్నిసార్లు చెప్పేది? 6 లక్షలు కాదు, 5,50,000. రే కనీసం ఒక రూమ్ కూడా రాదు కదరా? మా బాత్రూమ్ లో కమోడు ఇండియన్ లో ఉంది. కూర్చొని లేవడం అవ్వట్లేదు. వెస్టర్న్ స్టైల్లో కట్టించుకుందామని. అన్నా, గృహ ప్రవేశానికి నన్ను కూడా పిలు, 116 ఇచ్చిపోతా. నేనేం మాట్లాడలేదు స్వామి, ఏం మాట్లాడినా నాదే తప్పు అంటారు. సరే, నేను ఒంటికి పోసుకొని వస్తుంది. కూర్చోరా. ఏ పోనీ, ఆడిక్కడే ఉంటే పోస్టట్టున్నాడు. పోరా. అమ్మా, అవును, ఇంతకి నీకెందుకు డబ్బులు? నాకా? గర్ల్ ఫ్రెండ్ తో స్విట్జర్లాండ్ పోదామని. సర్లే గాని బండెక్కండి. ఇట్లాంటి చాలా ఇష్టంలే కానీ దించు దించవా? అనుకుంటూనే ఉన్నా ఇంత స్మూత్గా వెళ్ళకూడదు కదా అని. చిత్తూరు చిన్నదానా. దామాదా దాడిదా, నీకోసమే చూస్తున్నా. కూర్చో అక్కడ. ఫస్ట్ టైం రా లైఫ్ లో నువ్వు దొరికిపోయేందుకు మస్తు హ్యాపీగా ఉంది. కూర్చోబే. డబ్బులు నొక్కేస్తారా డబ్బులు నా కొడకల్లారా?
మళ్ళీ నొక్కడం కాకుండా మీ బొక్కల రీజన్లో ఒకటి. ఆయన ఆఫీసర్ లొకేషన్ పెట్టి ఇన్సేపు అయింది. ఎందుకు ఇన్సేపు పట్టింది మీకు? నాకు వేరే మిషన్ ఉండే ఆఫీసర్. ఏది కుట్టి మిషన్ సారా? కాదురా, నేను కొట్టే మిషన్ వేయండి. అయినా మీరు దొంగతనం ఎందుకు చేశారా? వద్దు ఆఫీసర్, వాళ్ళ రీజన్ అంటే 3 రోజులు మీరు అన్నం తినరు. అంత చండాలంగా ఉన్నాయి వీళ్ళ రీజన్స్. చెప్పరా. సార్ అది మా బాత్రూంలో కమోడు. నువ్వు చెప్పరా. సార్ నేను బ్యాంకాక్ పోయి ఫిగర్లతో చుట్టూ చేయడానికి సార్. ఏయ్ చూప్, నువ్వు చెప్పరా. నా బర్రే. అరే ప్లీజ్ నువ్వు వద్దురా, ఈ రీజన్ వద్దు ఆఫీసర్. మీకు 5 నిమిషాలు టైం ఇస్తున్నా. మీరు నాకు బ్యాగ్ ఇచ్చేసి వెళ్ళిపోతారా, లేదా మీ ముగ్గురులో ఎవరిని ఒకరిని అరెస్ట్ చేయమంటారా? చెప్పండి. రేయ్ ఏం డిస్కస్ చేస్తున్నారా? లొకేషన్ పంపిస్తే లేట్ ఎందుకు అయిందిరా? వేరే మిషన్ ఉండేరా. ఏదో అనుకున్నా కానీ యాక్టింగ్ బాగానే చేసావురా. నువ్వు ఎక్కడ దొరికిపోతావు అనుకున్నాను రా బాబు. బాగానే మేనేజ్ చేసావు. అదే కదా. సరే ఆ ముందర బా, డబ్బులు పంచుకుందాం ఒక చోట ఆగి. ఇంగో ఇది బాటు. రేయ్ దీంట్లో డబ్బులు ఏమైనాయిరా? తాళాలు ఉంటాయి చూడు. దీంట్లో ఏం లేవురా. 10,000 ఈ బట్టలు తప్ప ఏం లేవు దీంట్లో. ఉంటాయి సరిగ్గా చూడుపా. లేవురా చూడు. నీ అబ్బా ఇక్కడి. ఏయ్ డబ్బులు ఎక్కడ పోయినారా? నాకేం తెలుసు, నీకు తెలియాలి కదా. డబ్బులు ఎక్కడ పెట్టావు చెప్పరా. అరే పిచ్చా నీకు, అసలు దీంట్లో డబ్బులు పెట్టడం చూసావా నువ్వు? చూసారా, ఇందులోనే ఉండాలి. ఎక్కడ పెట్టావు చెప్పు మర్యాదగా. అరే గందింపురా, ఊరికే గన్నేం చూపిస్తావు? మరి డబ్బులు ఎక్కడ పోతాయిరా? అంటే పిచ్చినా కూడా కారు మర్చిపోతారు. ఈ కార్ ఆడది కాదురా, ఇది కూడా దొబ్బుకొచ్చిందే. మాస్టర్ మైండ్స్. మాస్టర్ మైండ్స్ ఆలది కాదు, మనది. నో రేయ్ ఇన్ని రోజులు మనం చేస్తున్న దొంగతనాల్ని పోలీసులకు ఇన్ఫార్మ్ చేసింది ఆనా కొడుకులే. వాళ్ళని ఇరికియాలని ఈ రోజు దొంగతనం వీడే ప్లాన్ చేసినాం. ఎరా డబ్బు సేఫేనా? సేఫ్. ఎట్లా? పోయినాగా మార్చేసా. అన్నా నెంబర్ ప్లేట్ గుర్తుంది కదా, పోలీసు వాళ్ళకి ఫోన్ కొట్టు. యువర్ జీనియస్. హలో పోలీస్ స్టేషన్ సార్, బండి నెంబర్ చెప్తాను నోట్ చేసుకోండి. వాళ్ళు షిట్. ఛా